దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు? ప్రియులారా, ఈ దినమును దేని గురించైనా చింతిస్తున్నావా? అయితే జీవము కలిగిన దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. చింతించుట వ్యర్థమని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దినమున నీవు చింతిస్తూ ఉన్నావేమో. ఆ చింతని ఆరోగ్యం విషయమై కావచ్చు, ఆ చింతని భవిష్యత్తును గూర్చినది కావచ్చు, ఆ చింత నీ యొక్క వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యల గురించి కావచ్చు, ఆ చింత నీ యొక్క బిడల నిమిత్తము కావచ్చు, ఆ చింత వివాహము నిమిత్తము కావచ్చు, ఆ చింత గర్భఫలము విషయమే కావచ్చు, ఆ చింత నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు. దేని గురించి నువ్వు చింతిస్తూ ఉన్నా ఆ చింత నీ జీవితంలో ఎలాంటి మార్పుని తీసుకురాదు. నీ యొక్క జీవితంలో ఉన్న సమస్యలను అది వైదొలగించదు అన్న సత్యాన్ని నువ్వు గుర్తించుకోవాలి. అందుకే ఇక్కడ లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు చింతించుట వలన మీలో ఎత్తును మూరెడెక్కువ ఎవడు చేసుకోగలడు? అంటే అదే రీతిగా మనము చింతిస్తూ ఉంటే, బాధపడుతుంటే మన హైట్ ఏమైనా పెరుగుతుందా అని దీని అర్థం. కానీ ప్రియులారా, ఈ వచ్చినని గ్రీక్ లాంగ్వేజ్లో మనం చూస్తే ఒక వర్డ్ అనేది అక్కడ ఉపయోగింపబడింది. ఆ వర్డ్ ఏమిటంటే హిలికియాన్. హిలికియన్ అనే వర్డ్ అనేది ఈ వచనంలో సంబోధించబడింది. ఈ యొక్క హిలికియన్ అనే వర్డ్ దేన్ని రిఫర్ చేస్తుందంటే రెండు మీనింగ్స్ ఇస్తుంది ప్రియులారా. ఒకటి ఏమిటంటే స్పాన్ ఆఫ్ లైఫ్, మన యొక్క ఆయుష్ను గురించి సూచిస్తూ ఉన్నది. రెండవది ఏమిటంటే మన యొక్క హైట్ను సూచిస్తూ ఉన్నది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వచనంలో ఉన్న హిలికియన్ అనే వర్డ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ పర్సన్ని, హైట్ ఆఫ్ ది పర్సన్ని, ఈ రెండింటిని ఇది రిఫర్ చేస్తూ ఉన్నది. అంటే చింతించుట వలన మనిషి యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరగదంట ప్రియులారా. నువ్వు ఎంత చింతించినా సరే నీ లైఫ్ స్పాన్ ఎంతో అంతే ఉంటుందంట. నువ్వు చింతించుట వలన నీ లైఫ్ స్పాన్ పెరగడం అనేది జరగదు. రెండవది, నువ్వు చింతించుట వలన నీ యొక్క హైట్ కూడా ఎంత మాత్రమూ పెరగదంట. ఇప్పుడు చింతించుట వలన ఎవడైనా కొద్ది హైట్ని పెంచుకోగలడా? ఎవడైనా కొద్ది హైట్ని తగ్గించుకోగలడా? ఏమీ అవ్వదు. ఎలా ఉన్నవాడు అలాగే ఉంటా. అలాగే మనం చింతిస్తే మనకున్న శ్రమలు ఏమి తగ్గిపో, మన శ్రమలు పెరగు, మనకున్న శ్రమలు తగ్గిపో. మరి ఇప్పుడు చింతించుట వలన ఏమైనా ఉపయోగం ఉందో ప్రియులరా? ఏం ఉపయోగం లేదు. అంటే ఈ దినమున మనం చేస్తున్న పని ఏమిటంటే ఉపయోగం లేని పని చేస్తున్నాం. చింతించడం అనేది టైం వేస్ట్. కాబట్టి చింతించడం మానేయండి ప్రియులారా. ఇప్పుడు నీవు అడగవచ్చు, మమ్మల్ని చింతించడం మానేయమంటున్నారండి, మాకున్న శ్రమలు ఎలా పోతాయి, మాకున్న ఇబ్బందులు ఎలా పోతాయి అంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎప్పుడు నీకు ఆశ్రయ దుర్గముగానే ఉంటాడు. ఆయన నీ పక్షమును ఎప్పుడు నిలవబడే ఉంటాడు. ఒక మాట రాయబడి ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంతకంటే గొప్ప అభయం మనకేమన్నా ఉందో ప్రియులారా? జీవము కలిగిన దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు చింతించడం మానే. నువ్వు చింతించట వలన నీవు మూరడు ఎత్తు కూడా చేసుకోలేవు. నీవు చింతించట వలన నీ యొక్క లైఫ్ స్పాన్ నువ్వు పెంచుకోలేవు. నువ్వు చింతించట వలన నీ శ్రమలు, నీకున్న బాధలు, ఇబ్బందులు అవేమి తొలగిపో. నేను చెప్తున్నది రెమెడీ ఏమిటంటే, నీ చింత యావత్తు నా మీద మోపే. నువ్వు చింతించడం ఆపే. నీకున్న బాధలు, నీకున్న బంధకాలు, నీకున్న శ్రమలు నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటానని జీవము కలిగిన దేవుడు అంటున్నాడండి. నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటానని జీవము కలిగిన దేవుడు నీకు అభయం ఇస్తే ఇంకెందుకు ఈ లోకంలో ఉన్నవారి వలె నువ్వు చింతించడం? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో ఇలా రాయబడి ఉంది, చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు లేదా చింతిస్తారు. చింతించేది ఎవరంటే అన్యులు ప్రియులరు, అనగా దేవుని యొక్క మహత్ కార్యములు తెలియని వారు. దేవుడంటే ఎంత శక్తిమంతుడో, ఆయన అసాధ్యమైనవి ఎలా సాధ్యపరచగలడో ఇవన్నీ తెలియని ప్రజలంట వీటి కోసం చింతిస్తారంట, విచారిస్తారంట. ఈనాడు నీవు దేవుని శక్తిని ఎరిగిన వాడు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె నీవు. కాబట్టి నువ్వెందుకు చింతించడం? నీ పరమ తండ్రికి నీకు ఏం కావాలో తెలుసు. ఆయనకు తెలుసు ఏ సమయంలో నీకు ఇస్తే అది శ్రేష్టమైనదో.
కాబట్టి చింతించవద్దు, వాటి కోసం విచారించవద్దు. నీ చింత ఏమున్నా ఆయన పైన మోపేసి నువ్వు సంతోషముగా ఉండు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, సంతోషకరమైన మనసు లేదా హృదయము ఆరోగ్యానికి కారణమంట ప్రియులారా. నువ్వు ఎంత సంతోషముగా ఉంటే నువ్వంత ఆరోగ్యముగా ఉంటావంట. నేను ఆరోగ్యముగా దేవుడు ఉంచాలని నీ భారములన్నీ ఆయన మోయడానికి సిద్ధపడుతున్నాడు, నీ చింతలన్నీ ఆయన తీర్చడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఈ దినమున దేని గురించి నువ్వు చింతించవద్దు. గర్భఫలము కోసము కానీ, వివాహము కోసము కానీ, ఉద్యోగము కోసము కానీ, కుటుంబమున ఆర్థిక ఇబ్బందుల కోసము కానీ, భవిష్యత్తు గురించి కానీ, పిల్లల యొక్క స్థితి గురించి కానీ, దేని గురించి నువ్వు చింతించవద్దు. మన చింత అంతా మనము నమ్ముకున్న దేవుని పైన మోపుదాం. ప్రార్థన ద్వారా మన చింతలన్నీ ఆయనకి తెలియచేసి వాటిని మనం మర్చిపోద్దాం. ఆయన మన చింతలు తీర్చడానికి సమర్థుడు. ఇలాంటి గొప్ప దేవుడు ప్రియులారా ఈ లోకంలో ఎవరు లేరు. మన చింతల్ని తీర్చేవాడు, మన చింతల్ని భరించేవాడు, మన భారములన్నిటినీ భరించేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడు తండ్రి, ప్రేమించే దేవుడు, మా పైన జాలి చూపించే దేవుడు. దేని గురించి చింతించదంటున్నా, మా చింత యావత్తులన్నీ నీ మీద మోపమంటున్నా. ఈ అభయము మాకు చాలు ప్రభువా. ఈ దినము నుంచి మా జీవితంలో దేని విషయంలో మేము చింతించకుండగా నీ పైన మేము ఆనుకుని జీవించుచుండగా గొప్ప కార్యములు ప్రభువా మా ప్రియుల జీవితంలో జరిగించమని, ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇలాంటి వాక్య సందేశాలను పొందుకొనుటకు ఈ క్రింద ఉన్న నెంబర్ని సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యూ.